మురళి ఏం చేస్తుంటారు? నేను అంటే రికవరీ ఏజెంట్ సార్. ఏం లేదు సార్, అంటే యాక్చువల్ గా మీతో మాట్లాడడానికి ఏదో గొడవ పెట్టుకున్నావు కాంట్రవర్సీ దానికోసం కాదు సార్. కుదరదు కూడా చెప్పండి. నార్మల్ గా ఒక విషయం తెలుసుకుందాము అన్న ఉద్దేశంతో చెప్పినా. అంటే నా డౌట్ ఏమంటే, ఇప్పుడు యేసు తండ్రి ఎవరైనా అన్నారు, బానే ఉంది. అంటే ఒక్కసారి సార్ నన్ను కొంచెం మాట్లాడిస్తే. నేను అసలు మాట్లాడట్లేదు, నువ్వే మాట్లాడుతున్నావు. 33 సెకండ్లు అయింది, మాట్లాడు. సార్, నా వివరణ ఏమంటే, తల్లిదండ్రులు వచ్చేసి మానవులకు ఉంటారు అనమాట. మానవులు ఇప్పుడు నేను మా నాన్న నాకున్నారు. ఏం పేరు మీ నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు నరసింహులు గారి అబ్బాయి మురళి. ఓకే సార్. అమ్మ పేరు ఏం పేరు? అమ్మ పేరు గంగమ్మ సార్. గంగమ్మ, రైట్, ఓకే. ఇప్పుడు నాకు వచ్చేసి మా నాన్నకి నేను పుట్టాను కాబట్టి నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు అంటే మానవులకు ఉంటారు కదా సార్. దైవానికి ఇప్పుడు దైవానికి అంటే ఒక దేవుడు అంటే ఇప్పుడు అమ్మా నాన్న లేని వాళ్ళంతా దేవుళ్ళు అంతేనా? ఎట్లా సార్? అమ్మా నాన్న లేని వాళ్ళంతా దేవుళ్ళ అంటే చనిపోయిన వాళ్ళు అంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు నాన్న, ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ నాన్న పుట్టావు కాబట్టి వెంటనే నరసింహం గారి అబ్బాయిని అని చెప్పావు. కానీ నేను చాలా మంది గొర్రెల్ని వాళ్ళ నాన్న పేరు అడిగితే తిడుతూ ఉంటారు. నేనేమన్నా కాదు నాన్న. ఇప్పుడు కొన్ని గొర్రెలు వాళ్ళ నాన్న పేరు అడిగితే చాలా బూతులు మాట్లాడి అసహ్యంగా అసలు వినలేనివన్నీ మాట్లాడు. నేనేం డబ్బులు అడగలేదు. ఇప్పుడు నిన్ను అడిగే నాన్న పేరు తిట్టావా నువ్వు? నువ్వు మనిషివి కాబట్టి నేను చెప్పింది గొర్రెల గురించి. నువ్వు మనిషివి, మరి నేను మనిషిని, మన మనుషులు కాబట్టి మా నాన్నగారి పేరు సత్యనారాయణ నేను చెప్పగలను, మీ నాన్నగారి పేరు నరసింహరావు నువ్వు చెప్పగలవు. కొన్ని గొర్రెలు ఉన్నాయి, అవి గొర్రెలు కూడా అనకూడదు. వారు గొర్రెలవలే కనపడతారు, వాస్తవానికి వారు తోడేళ్ళు అయి ఉన్నారు. సో ఆ తోడేలు వాళ్ళ నాన్న పేరు అడిగితే అతను ఎక్కడి నుంచి వచ్చాడో అది చెప్పాడు తప్ప వాళ్ళ నాన్న పేరు చెప్పలేదు. సో నేను అతని వీడియో పెడతాను. నా కోరిక ఏంటంటే, నువ్వు మనిషివి కాబట్టి, నువ్వు కూడా క్రీస్తుని నమ్ముకున్నావు కాబట్టి, క్రీస్తు వలె నడవడం క్రైస్తవుడి బాధ్యత కాబట్టి ముందు వాడిని మనిషి అయిపోయేలా చేయాలి. అది నా కోరిక. నువ్వు ఆ కోరిక తీర్చాలి. ఈ లోపల మాట్లాడు. ఇంకా మీరు ఒక మాట అన్నారు సార్, తల్లిదండ్రులు లేని వాళ్ళంతా దేవుళ్ళు అన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఇప్పుడు దేవుడికి నువ్వు తల్లిదండ్రులు ఉంటారా ఉండరు అని నువ్వు అన్నావు, అందుకనే అడిగాను. రైట్. ఇప్పుడు యేసు వాళ్ళ నాన్న గురించి ప్రస్తావన లేదు, అవసరం లేదనేది నీ ఉద్దేశం. అంటే యేసు అని కాదు సార్, ఎవరి దేవుడికి దేవుడు అన్నకండి. ఇప్పుడు యేసు ప్రభువా లేదంటే మన హిందువులా ముస్లిమా అనే ఒక టాపిక్ పక్కన అసలు దేవుడికి తండ్రి అనే టాపిక్ లేదు అని నువ్వు అంటున్నావు. కానీ బైబిల్ ప్రకారంగా ఆఖరిలో అతన్ని వేసినప్పుడు, అదే దాని ఏమంటారు, సిలువ వేసినప్పుడు అతను ఏమన్నాడు? తండ్రి, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను అన్నాడు. సార్ నేను ఒక చిన్న మాట చెప్పాలి. వింటున్నా. యాక్చువల్ గా ఇలాగ నాలాగా ఫోన్ చేసిన చాలా మంది కానీ, లేదా చాలా తక్కువ మంది ఉంటారు నీళ్ళ మనుషులు. ఎక్కువ జంతువులు చాలా ఎక్కువే ఉంటాయి, తోడేళ్ళే ఉంటాయి అందులో. నువ్వు నా కోరిక ఏంటంటే, నువ్వు ఎట్లయినా సరే రాధామోహన్ దాస్ గారు బైబిల్ని బొగడా బైబిల్ అంటున్నారు అనే మాటని రాధామనోహర్ వెనక్కి తీసుకునేలా తయారు చేయాలి. వాళ్ళందరూ ఎవరైతే ఇలా నోటికొచ్చినట్టు వాగి బైబిల్ పరుగు తీశారో వాళ్ళందరూ నాకు క్షమాపణ చెప్పించేసారు. నువ్వు చెప్పు. ఇప్పుడు మీరు బైబిల్ బొగడా బైబిల్ అన్నారు కదా, నేను ఆ మాట వెనక్కి తీసుకునేలా నువ్వు చెయ్యాలి. చెప్పు. ఓకే సార్, ఆ మాట అన్నారు కదా, అంటే మీకు దాని మీదే ఉన్నాను కూడా ఇప్పుడు. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అంటే మీకు ఏ టాపిక్ లేదా బైబుల్ అన్ని టాపిక్లు కానీ? చాలా టాపిక్లు నాన్న. సార్ సాయంకాలం సరదాగా నేను నీకు కొన్ని పెడతాను. ఒకటి చెప్పండి. నేను చెప్పడమే, నువ్వే చెప్పాలి. నేను నెంబర్లు మాత్రమే చెప్తాను. HKL 23, HKL 5. ఈ చదివి ఒకసారి నేను లైన్లో ఉన్నా. వెరీ గుడ్ నాన్న. దండాలయ్యా ఉండాలయ్య చెప్పు నాన్న.
నెక్స్ట్ టైం మీతో నేను మాట్లాడినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నెక్స్ట్ టైం మీతో మాట్లాడినా కూడా నా ఉద్దేశము మిమ్మల్ని గొడవ చేయడమో చిచ్చి నువ్వు అలా అది కుదరని పని నా క్రోమా, అది జరగని పని. ఒకవేళ మీరు అడిగింది నేను చెప్పు, నువ్వు ట్రై చేయి నాన్న. ఇక్కడ నా దగ్గర రెండే ఉంటాయి నాన్న, క్రై సార్ నాన్న, నా దగ్గర ట్రై, పని అవ్వకపోతే క్రై లేకపోతే ఇంకా ఫ్రై అంతే. హెచ్కేఎల్ 23 ఇది సార్ వచ్చిన చదువు 23 హెచ్కేఎల్లోనే 23 చదివే. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు, వీరు ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు, వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి. జారత్వం అంటే తెలుసా? తెలుసా? థ్యాంక్ యూ. జారత్వం చేసిరి, యవన కాలం మంది జారత్వం చేయుచు వచ్చిరి. అక్కడ వారికి అలింగన మాయను, అక్కడ వారి కన్యకాలపు చనులను పురుషులు నమిలిరి. ఓకే, నమ్మలేదు, నలిపిరి అని ఉంటుంది చూడు. సరే నలిపిరి. అసలు ఇప్పుడు అక్కడ ఉందా లేదా? ఈ బైబిల్ ఎవరిది? బెంగళూరు వాళ్ళదేనా? కాదు సార్, బెంగళూరు అంటే అర్థం కదా సార్. బెంగళూరు వాళ్ళు ప్రింట్ చేసిందేనా? బైబిల్ ఒకటే సార్ ఎక్కడైనా. అది నిజమే, ఎందుకంటే బైబిల్ ఒకటి కాదు, అది నీకు తెలియాలి. ఇప్పుడు బైబిల్లో ఎన్ని బుక్స్ ఉంటాయి? 66 పుస్తకాలు ఉంటాయి. అది నీకు, కొందరికేమో 77, కొందరికి 44, కొందరికి 82. అవునా కదా? నా సొంతం ఏం చెప్పట్లేదు. ఇప్పుడు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయని జీఎస్ స్వామి వారిని అడిగినా, నన్ను అడిగినా, శృంగేరి వాళ్ళని అడిగినా, చాగంటి గారిని అడిగినా, సామవేదం వారిని అడిగినా 700 శ్లోకాలని చెప్తారు. ఓకే సార్. ఇప్పుడు బైబిల్ అలా కాదు, నిన్ను అడిగితే 66 చెప్తావు. అలా కాదు సార్, ఒక 1 మినిట్ నా మాట కూడా ఒకసారి వింటున్నాను. ఇప్పుడు మీరు చెప్పినాక డిఫరెంట్ గా 3-4 బైబిల్ చెప్పారు. అంటే ఒకటి 88. నేను చెప్పలేదు, నన్ను వాళ్ళే చెప్పారు. అంటే నేను మీ మాట మీరు అన్న క్రైస్తవుడు అనే వ్యక్తికి, ఎక్కడైనా ఇప్పుడు నేను క్రైస్తవుని అనే వ్యక్తికి 66 పుస్తకాలు ఉండేది మాత్రమే బైబిల్ సార్. మిగిలిన బైబిల్ కాదు. ఓకే ఓకే ఓకే, ఒకసారి వినండి, తర్వాత మీరు దానికి ఆన్సర్ చేయండి సార్. వింటున్నాను. 66 పుస్తకాలు ఉండే మాత్రమే బైబిల్ సార్. ఓకే, తర్వాత ఏదైనా ఉండిందనుకో అది యాక్చువల్ గా అది మనకి నాట్ కన్సిడర్. ఓకే సార్, అంతే కదా నువ్వు చెప్పేది? ఈ 66 పుస్తకాల్లో మీకు కొన్ని టాపిక్స్ అభ్యంతరకరంగా కనిపించింది. నేను ఇప్పుడు నువ్వు చదివావు కదా కన్యాకాలపు డాష్ అని, అది చదివావు కదా? అవును సార్. ఇప్పుడు బైబిల్ని నేను బొగడ బుక్ అన్నాను, అశుద్ధం అన్నాను, ఇలా అనడానికి ఇలాంటి రీజన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు బైబిల్ పరిశుద్ధం అని నమ్ముతున్నావా? అవును సార్, 100%. నమ్మితే నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తాను. నువ్వు ఇప్పుడు ఏదైతే చదివావో అది ఎవరో ఒకళ్ళ ఆడవాళ్ళతో చదివించి వీడియో చేయి.